అందరూ చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ, క్రీస్తునందు విశ్వాసులందరికీ పూర్ణ హృదయముతో అందరికీ వందనాలండి. ఆదికాండము 41వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాం. త్వరగా చెరసాల నుండి అతనిని రప్పించిరి. అతడు మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేపుతో, నేను కొన్ని కలలను కంటిని, దాని భావమును ఎవ్వరు తెలిపేవారు లేరండి. దాని భావమును తెలపగలవని నిన్ను గూర్చి నేను వింటిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఇక్కడ రాజు ఎవరిని డైరెక్ట్గా కన్ఫర్మ్ చేస్తున్నాడు? ఇప్పుడు రాజుకు తెలిసింది ఏమిటంటే, యోసేపు ఎంత పని కలిగిన వాడు అని రాజుకు తెలిసింది. ఓకే, ఇప్పుడు రాజు దృష్టిలో యోసేపు ఎలా కనపడుతున్నాడంటే, ఒక మంచి బలిష్ఠుడు, పని కలిగినవాడు, పని చేయువాడు, జ్ఞానవంతుడు, అనేకమైన ఆశ్చర్యమైన కార్యములను చేయగలడు, అనేక కలలను వివరించి చెప్పగలడు అని ఎవరిని పొగుడుతున్నాడు? ఎవరి గురించి విన్నాడంట? యోసేపు గురించి విన్నాడు. చెప్పండి ఆమేన్. ఇది ఇలాగనే మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మరొక వచనం అక్కడ కింద చదవండి. ఇప్పుడు యోసేపు ఏమంటున్నాడు చూడండి. నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరము ఇచ్చునని ఫరోతో చెప్పెను. చెప్పండి ఆమేన్. చెప్పండి ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. రాజు యోసేపును చూసినప్పుడు, నీ గురించి నేను విన్నాను అని అన్నాడు. అయితే ఇప్పుడు యోసేపు ఏమన్నాడు? రాజా, ప్రభువారికి నేను చెప్తూ ఉన్నది ఏమిటంటే, నీ కలలకు భావము చెప్పువాడు ఎవరు? దేవుడైన యెహోవా. ఆయన నీకు ఉత్తరము ఇచ్చును. దేవుని మందిరములో ప్రార్థించే సేవకులు ఉన్నప్పుడు, మీ కొరకు ప్రార్థించే దైవజనులు ఉన్నప్పుడు, ఆ దైవజనులను మీరు చూస్తారు, కానీ ఆ దైవజనుడితో కార్యాలు చేపిస్తున్న దేవుణ్ణి మీరు చూడరు. ఫరో యోసేపును చూస్తున్నాడు. ఈ ఫోకస్డ్ ఆన్ జోసెఫ్. అయితే ఫరోకు పరలోకములో ఉంటున్న తండ్రి గురించి తెలియదు. ఎవరు యోసేపును నడిపిస్తున్నారు, ఎవరు యోసేపును ప్రేమిస్తున్నాడు, ఎవరు యోసేపుకు అంత శక్తి, బలము, జ్ఞానం ఇస్తున్నాడు, ఎవరు యోసేపును నడిపించుచు తన వరముతో నింపుతూ ఉన్నాడో ఆ దేవుడు ఫరోకు పరిచయం లేడండి. క్రైస్తవులారా, ఈరోజు మనము దేవుడంటే రుచి తెలియదా? మనకు దేవుడంటే ఎవరు మనకు తెలియదా? ఈరోజు క్రైస్తవులు సంఘాలలో ఎలాంటి క్రైస్తవులు అయిపోయారంటే, ఒక అద్భుతము చేస్తున్న సేవకుడిని చూస్తున్నారు, కానీ ఒక ఆశ్చర్యకార్యాలు చేస్తున్న సేవకుడినే చూస్తున్నారు, కానీ ఎల్లప్పుడూ ఆ సేవకుడే మాట్లాడాలనుకుంటున్నారు, కానీ ఎల్లప్పుడూ ఆ సేవకుడే ప్రార్థించాలని అనుకుంటున్నారు, కానీ ఒక్కసారి ఆ సేవకుడిని నిలబెట్టిన తండ్రి, ప్రభువు, రక్షకుడు, విమోచకుడు, మనలందరినీ, లోకమును సృష్టించిన ఆ కర్త ఎవరో అనేది క్రైస్తవులు రాను రాను మర్చిపోతూ ఉన్నారు. అందుకే నీ జీవితము గలిబిలితో ఉంది. క్రైస్తవుల జీవితము అంతుపట్టని దిశలో పరిగెత్తుతూ ఉంది. వ్యక్తిని ఇంపార్టెన్స్ అనుకుంటున్నారు,
వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వ్యక్తికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు, వ్యక్తిని పూజిస్తూ ఉన్నారు, వ్యక్తిని పొగుడుతూ ఉన్నారు, ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తిని నిలబెట్టిన దేవుని గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఆ వ్యక్తిని నడిపిస్తున్న దేవుని మహిమ గురించి నువ్వు తెలుసుకుంటున్నావా? ఆ వ్యక్తి ద్వారా కార్యాలు చేస్తున్న ఆ దేవుడు ఈరోజు నీతో నిన్ను దర్శించుటకు వచ్చాడు అని నువ్వు జ్ఞాపకము చేసుకుంటున్నావా? బోధకులను ప్రశంసలను అందిస్తూ ఉంటే పొందుకొని పోవడం కాదు. ఇక్కడ బోధకుడు చింత, వ్యాకులం ఏమిటంటే, యోసేపు చింత, బాధ ఏమిటంటే, ఫరో తన గురించి తెలుసుకున్నాడు కానీ తనను నమ్మిన దేవుని గురించి అతడు తెలుసుకోలేదని బాధపడుతూ ఉన్నాడు. ఎవరండి? యోసేపు. ప్రియ సోదరి సోదరుడా, ఇలాంటి మనస్తత్వాలు యేసు ప్రభును నమ్ముకున్న, బాప్తిజాలు తీసుకున్న ఈరోజు అనేకుల నమ్మకాలు ఎలాగ ఉన్నాయనంటే, వ్యక్తుల మీద నమ్మి నడిచేవారు ఉన్నారు. కానీ ఆ వ్యక్తిని నిలబెట్టిన నా ప్రభువు, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని మర్చిపోతూ ఉన్నారు అనేకులు. అందుకే యోసేపు మరలా తిరిగి ఉత్తరం ఇస్తున్నాడు. ఫరో, దేవుడే నీ కలలకు, దర్శనములకు సమాధానము ఇచ్చునుగాక. చెప్పండి ఆమేన్. దేవుడే నీకు సమాధానము ఇచ్చునుగాక. ఒక పాస్టర్, ఒక సేవకుడు, ఒక పెద్ద, ఈ సంఘములో ఎవరైనా ప్రార్థన పరులు కాదు నీకు సమాధానం ఇచ్చేది. ఎవరు ఇవ్వాలి నీకు సమాధానము? దేవుడివ్వాలి. ఈరోజు సమాధానము దొరకలేదని పరిగెత్తే క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారండి. డోంట్ రన్ హియర్ అండ్ దేర్. దేవుడు నీతో మాట్లాడాలి అనుకున్న సమయము రావాలి. అప్పుడే నీ సంఘములోనే, నీ సేవకుని ద్వారాగానే దేవుడు నీతో మాట్లాడి నిన్ను దర్శిస్తాడు. నువ్వు అనుకున్నట్లుగా సమాధానము లేదు, నువ్వు అనుకున్నట్లుగా నాకు కావాల్సి ఉన్న ఆన్సర్స్ దొరకలేదు అని పరిగెత్తద్దండి, తలలు చెడుపుకోవద్దండి. ఈ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు తెలుసు నీ గురించి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకే కదా ప్రాణం పెట్టింది. మళ్ళీ ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి ప్రేమించినప్పుడు ఆయనకు తెలుసు నువ్వు ఎవరో. కొన్నిసార్లు నువ్వు తొందరపడతావు, కొన్నిసార్లు దుడుకు, కొన్నిసార్లు అజ్ఞానం ఉంటుంది, కొన్నిసార్లు నువ్వు అర్థం చేసుకుంటావు, కొన్నిసార్లు నువ్వు అర్థము చేసుకో, కొన్నిసార్లు వింటావు, కొన్నిసార్లు నువ్వు వినవు. ఇటువంటి అన్ని గుణాలు నీలో ఉంటాయి, మనుషునిలో అన్నీ ఉంటాయి. యు ఆర్ నాట్ అ కంప్లీట్ రైట్ పర్సన్. నువ్వు సంపూర్ణుడుగా, నీవు యోగ్యమైన వాడివి కాదు, దేవునికి తెలుసు. అయితే ఆయన చెప్పేంత వరకు, ఆయన చేసేంత వరకు నువ్వు కాసుకొని ఎదురు చూస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆ కుమార్తె అన్నా కదండి, సంవత్సరాలు వదలకుండా దేవుని ఆలయానికి వస్తానే ఉంది. ఎన్నో సంవత్సరాలు అయిన దేవుని ఆలయానికి వస్తానే ఉంది. ఎన్ని ప్రార్థనలు చేసినా ఆమెకు ఒక బిడ్డ పుట్టడం లేదండి. ఎన్నో అవమానాలు అయినను దేవుని ఆలయముకు వస్తూ ప్రార్థిస్తూ ఉంది. కన్నీటి ప్రార్థన, మోకరించి ప్రార్థన, ఉపవాసంగా ఉండి ప్రార్థన. ఆ ప్రార్థన చూసిన వారు, ఆ ఏలి చూసి, ఇందుకు ఎంతగా ఏడుస్తున్నావమ్మా, లేదా తాగిను ప్రార్థిస్తున్నావా అని అన్నాడు. ఆమన్నది, నేను దేవునికి నా బాధను చెప్పుకొని మొరపెడుతున్నాను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏలి చూశాడు ఆమె చేస్తున్న ప్రార్థన, ఆమె పట్టుదల, ఆమె విశ్వాసము. ఏలి గ్రహించాడు ఎంత నమ్మకం ఈ బిడ్డలో. ప్రతి సంవత్సరం దేవుని ఆలయంకి వస్తుంది, ప్రతి నెల దేవుని ఆలయంకి వస్తుంది,
ప్రతి వారము దేవుని ఆలయముకు వస్తుంది. ఎంత నమ్మకం ఈ బిడ్డలో. బాధలున్నా, కష్టాలున్నా, నెమ్మది లేకపోయినా, సమస్యలు ఉన్నా, చింతలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, దుఃఖమున్నా, ఈ బిడ్డ ఎంత ఓర్పు కలిగి దేవుని ఆలయములో ప్రార్థించుచున్నదని ఏలి గ్రహించాడు. దేవుడు ఈరోజు మనలందరినీ గ్రహించునుగాక. హల్లెలూయా. నీ జీవితంలో కానీ ఎన్నో అవకతవకలు ఉండొచ్చు, ఎన్నో లోపాలు ఉండొచ్చు. మన క్రైస్తవుల జీవితాలలో అనేకమైన పరిస్థితులు పై కింద ఉండొచ్చు. అయినను నువ్వు నమ్మకస్తురాలుగా నీ దేవుని కార్యము కొరకు ఎదురు చూచుచు నీ ప్రయాణమును ఆయనతో ఆనుకొని నువ్వు నడుస్తూనే ఉండాలి. ఆగిపోకూడదు. ఎప్పుడు వరకు నడవాలి? ఆ ప్రభువు నిన్ను చూసేంత వరకు. నిన్ను చూడాలా ప్రభువు? నీ ఇంటిని చూడాలి, నీ పరిస్థితిని చూడాలి, నీ బాధను చూడాలి, నీ రోదనను చూడాలి, నీ దిగులును చూడాలి. ఆ దిగులు చూసేంత వరకు ఆయన సన్నిధి కొరకును పరిగెత్తుతూ ప్రార్థించుచూ ఉండు. ప్రార్థించు, ఆసక్తి కలిగి ప్రార్థించు. సరైన సమయానికి ప్రభు ఆ బిడ్డను చూసి ఆ బిడ్డ ఎండిపోతున్న సమస్యను సంపూర్ణముగా బాగు చేసెను. హల్లెలూయా. ప్రియ సోదరుడా, నెక్స్ట్ సంవత్సరము ఆ బిడ్డ ఎవరిని ఎత్తుకొని వచ్చింది? పండంత బిడ్డను, కుమారుడును తీసుకొని దేవుని ఆలయముకు వచ్చింది. ఎందుకు? ఇచ్చిన మాట. తర్వాత ఎంతమంది పుట్టారు ఆమెకు? ఇంకా 4 పుట్టారు. ఆమె కుటుంబం ఇంకా పెద్దగైంది, ఇంకా అనేక బిడ్డలు పుట్టారు. ఫస్ట్ ఆమె ఏం నిలబెట్టుకుంది? అయ్యా నా బాధ అన్నది. దేవుడు బాధను తీర్చాడు. ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. నిలబెట్టుకున్న తర్వాత రెండో పని ఏం జరుగుతుంది అక్కడ? మిగిలిన ఆమె జీవితాన్ని దేవుడు మరలా సంతానముతో నింపి ఫలింపచేసెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సోదరుడా, ఆ దేశములో, ఆ పట్టణములో అందరూ అడిగారు, ఏందమ్మా ఈ అద్భుతం? ఎవరు? ఎక్కడ? నా ప్రభువు, నా దేవుడు నా కొరకు చేశాడు. హల్లెలూయా. అప్పుడు ఆమెను విన్నవారు, ఆమెను చూసిన వారు ఎంతోమంది దేవుని ఆలయముకు వచ్చి ప్రార్థించేవారు, ఎంతోమంది దేవుని ఆలయములో విశ్వసించేవారు. ఆమె నమ్మకాన్ని చూసి నమ్మకము లేనివాడికి కానీ నమ్మకం వచ్చి అందరూ దీవించబడడం ప్రారంభమైంది ఆ పట్టణములో. దేవునికి స్తోత్రములు చెప్పండి. హల్లెలూయా. ఆ నమ్మకము వలననే నూతన నిబంధన గ్రంథముకు వచ్చినప్పుడు అక్కడ కానీ ఒక కుటుంబము దేవుని ఆలయములోనే సేవ చేస్తూ ముసలితనములో బిడ్డలను పొందుకున్నారు. చెప్పండి ఆమేన్. ప్రియ సోదరుడా, ఇక్కడ ఒక దైవజనుడు నిలబడ్డాడంటే నిన్ను దేవునికి రిప్రజెంటివ్ చేయడానికి దైవజనుడిని దేవుడు పెట్టాడు. కానీ దైవజనుడే సమస్తమని నువ్వు అనుకోవద్దు. దైవజనుడే నీ సమస్యకు పరిష్కారం అని నువ్వు అనుకోవద్దు. నీ సమస్యలను పరిష్కరించడానికి దైవజనుడినే దేవుడు పెట్టాడు. అయితే ఆ దేవుడి నుండి పర్మిషన్ రావాలి నీ కొరకు. అందుకే యోసేపు అంటున్నాడు, నీ సమస్యను బాగు చేయువాడు నేను కాదు రాజు, దేవుడే బాగు చేయను అని అన్నాడు. హల్లెలూయా. ఫరో అనుకున్నాడు, ఎవరయ్యా నీ దేవుడు? ఎవరి చొప్పని దర్శనాలకు ఏమిచ్చాడు? సమాధానమును ఇచ్చాడు. ఎవరిచ్చారు? యోసేపు ఇచ్చాడు. ఇప్పించింది ఎవరు? దేవుడే. రాజు ఎవరు? దేవుడు నమ్మిన బిడ్డనా? అన్యుడు ఒకలైన నీ యొద్దకు వచ్చి నా సమస్యకు పరిష్కారం అని నిన్ను అడిగినప్పుడు నువ్వేం చేయాలి? మా దేవుడు నిన్ను బాగు చేస్తాడండి అని ఆ సమస్యకు పరిష్కారము చెప్పే విధంగా నువ్వు నిలబడాలి. చెప్పండి హల్లెలూయా. నువ్వు ఎలాగ బలంగా ఉంటావో నిన్ను చూసిన వాడు బలముతో దేవుని సన్నిధిని ఆశ్రయించువాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.